రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ చెప్పారు. దీనిలో అపోజిషన్ పార్టీకి సంబంధించి ఎలాంటి డైలాగ్స్, ఎలాంటి ట్రోల్ మెటీరియల్ కూడా లేదు అని చెప్పేసి చిన్నగా చెప్పాడు అంతే. అప్పటినుంచి మొదలుపెట్టారు ఈ వైసీపీ వాళ్ళు. మాకు భయపడ్డారు, ఉస్తాద్ భగత్ సింగ్ టీం మాకు భయపడ్డారు, మేము విజయం సాధించామని చెప్పేసి అంటున్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళా సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఏ సినిమా కూడా పెద్ద కలెక్షన్స్ రావట్లేదు. దానికి కావాలంటే చూసుకోండి. వకీల్ సాబ్ కావచ్చు, భీమ్లా నాయక్ కావచ్చు, ఏ సినిమా తీసుకోండి, ఏమి కలెక్షన్స్. ఈవెన్ ఓజీ మోస్ట్ హైప్డ్ సినిమా పీకే కెరియర్, దానికి కూడా పెద్దగా కలెక్షన్ రాలేదు కదా అని చెప్పేసి మొత్తం తొడలు కొడుతున్నారు అనమాట. మరి అది నిజమా కాదా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. నా పేరు శ్రీ సుమన్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ మాంబీస్. ఇక్కడ మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఎలా ఉంటది, ఒక న్యూ ఇయర్ 31st వస్తుందంటే యూత్ ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారో, ముందు నుంచి ప్లాన్ చేసుకుంటా ఉంటారో అట్లా ఉంటాయి ప్రీ ప్లానింగ్స్. అంటే ప్రతి ఒక్క యువకుడికి, తెలుగు యువకుడికి పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆల్మోస్ట్ ఒక కొత్త సంవత్సరం లాంటిదే. ఇప్పటి నుంచి కాదు, నేను చిన్న ఉన్నప్పటి నుంచి. సో అలాంటిది ఇప్పుడు మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకు లేదు హైప్, ఎందుకు లేదు పబ్లిసిటీ, అలాగే హిట్ టాక్ వచ్చి కూడా సినిమాలు ఎందుకు ఆడట్లేదు ఓజీతో సహా అని చెప్పేసి అంటే, ముందు సినిమాలు రెండు కూడా రిమిక్స్. ఆ రిమిక్స్ సినిమాలు ఆల్రెడీ ఓటీటీలో ఉన్నాయి. అవి పెద్ద అక్కడ కమర్షియల్ సక్సెస్ సాధించిన పవన్ కళ్యాణ్ రేంజ్ స్టార్డమ్ ఉన్న వాళ్ళకి సరిపోయే స్పాన్ ఉన్న కథలు అయితే అస్సలే కాదు. సో ఆ సినిమాకి ఆ కలెక్షన్ రావడమే చాలా ఎక్కువ. దానిలో ఎవడేం బీకింది లేదు. ఇంకోటి ఓజీ సినిమా అంత హైపుడ్, బట్ ఎందుకు మరి 500 కోట్లు దేవుడా రేంజ్, దాన్ని మించే రేంజ్ కలెక్షన్ రాలేదనేది ఒక డౌట్. నిజం చెప్పాలని చెప్పేసి అంటే అది ఏ సర్టిఫికెట్ సినిమా, పవన్ కళ్యాణ్ బలమే, ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. ఏ సర్టిఫికెట్లు మరి హర్రర్ సినిమాలు కూడా వస్తాయి, మగధీరకు వచ్చింది, చాలా సినిమాలకు, పోకిరి కూడా ఏ సర్టిఫికెట్ సినిమానే, మా సినిమాలన్నిటికీ ఏ సర్టిఫికెట్ వస్తుంది కదా ఆల్మోస్ట్ అని చెప్పేసి అంటే, దీనిలో వాయిలెన్స్ మరీ ఎక్కువైపోయింది అబ్బా. బ్లడ్ బాత్ టీజర్ చూసినప్పుడు ఏదో అనుకున్నా కానీ సినిమా చూస్తే నాకే ఏమిరా ఈ సినిమా, కథ ఏంటో అర్థం కాల. మరి మా బ్రెయిన్లో తక్కువ కదా, మాకు కథ ఏంటో పెద్దగా అర్థం కాలేదు. చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. సినిమా కూడా ఒక అనీవెన్ టోన్లో లేచినప్పుడు అలా లేచి ఇలా పడి ఇట్లా వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ఆ సినిమా అనుకున్నంత వెళ్ళలేదు. ఇంకా ఆ సినిమా వేరే వాళ్ళు చేసింటే మాత్రం డిజాస్టర్ అయి ఉండేది. సెకండ్ షోకి సర్దేసేది. పవన్ కళ్యాణ్ చేయడం వల్ల 300-400 కోట్ల దాకా వచ్చింది. దట్ ఈస్ అ గ్రేట్ సక్సెస్. ఇక ఫస్ట్ రోజు అయితే ప్యాన్ ఇండియా సినిమా రికార్డులన్నీ కూడా మాటాష్ అయినాయి, అది మీకు తెలుసు. సో అంచనా తగ్గట్టు ఉంటే ఆల్రెడీ 600 కోట్లు వచ్చి పడేవి. బట్ ఓకే, ఓజీ 2తోనే అవ్వచ్చు. ఇక ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అన్నట్టుగా నిజంగా 40% ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్ సినిమాకు దూరంగా ఉంటుందా అని చెప్పేసి అంటే బొంగు కూడా కాదు. ఎందుకని చెప్పేసి అంటే, భాషా భేదం లేకుండా ప్రతి భాష సినిమాని ఆ భాషలో కంటే ఎక్కువగా హిట్ చేసేవాళ్ళు మన తెలుగు ప్రేక్షకులు. అందుకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏ సినిమా అయినా సరే ఇక్కడ చాలా బాగా ఆడుతుంది, ఏ మాత్రం బాగున్నా. సో ఇక్కడ వాళ్ళు మనం ప్రాంతీయ భేదాలు, రాజకీయ పార్టీ భేదాలు ఏం చూడం, అసలు చూసే అవకాశం కూడా లేదు. కానీ ప్రాపగండ సినిమాలు, లేకపోతే ఈ సినిమా చూడొద్దు అని చెప్పేసి అనుకుని ఆగిపోవడం అనేది హ్యూమన్ సైకాలజీ పరంగా ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ దురంధర్ కానీ, కేరళ స్టోరీస్ కానీ, ఇలాంటి సినిమాలు తీసుకోండి, హిందూ ప్రాపగండతో వస్తున్నాయని చెప్పేసి వస్తే మరి ఆ సినిమాని సెక్యూరిస్టులు కానీ, ముస్లిమ్స్ కానీ చూడొద్దు కదా. మరి ఎందుకు? సెక్యూరిస్టులు చాలామంది ఉంటారు కట్టర్ హిందువుల కంటే. మరి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ దురంధర్ అనేది? సో మరి అంత కలెక్షన్ రావద్దు కదా. అంటే మనిషి సైకాలజీ అనేది ఏంటంటే, మనం ఎంత బ్యాన్ చేయాలనుకున్నా, ఎంత చూడొద్దు అనుకుంటే అంత చూడాలి అనిపించేలాగా మనకు ఆ మనసు మల్లుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ ప్రకారంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే నాకు తెలిసి జగన్ హార్డ్కోర్ ఫ్యాన్స్ ఎక్కువ చూస్తున్నారేమో అని నా డౌట్. ఎలా ఉంది, వెంటనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలి, అసలు బాగాలేదని చెప్పాలి, ఆ సినిమా తొక్కేయాలి అని చెప్పేసి అందుకే ఫస్ట్ రికార్డులు చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. సో కాకపోతే కంటెంట్ అనేది అడిట్గా ఉండడం వల్ల అది గబ్బర్ సింగ్ అతడింటికి దొరేది ఈ రేంజ్ రీచ్ అవ్వట్లా. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ చాలామంది హైప్ లేదేంటి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా, చిన్న వరదలకి, చిన్న తుఫాన్లకి దానికి ఉంటుంది ఉరుములు, పిడుగులు అని చెప్పేసి ఇలాంటి సంకేతాలు ఉంటాయి. చిన్న ప్రమాదాలకి, అదే భూకంపాలకి, సునామీలకి, ఇలాంటి విపత్తులకి సైన్స్ ఏముండవు, సంకేతాలు ఉండవు. వచ్చిన తర్వాత విధ్వంసాన్ని అనుభవించడం, ప్రత్యక్షంగా చూడడం, నూనెలో పెట్టడం తప్ప ఇంకేం ఉండదు. రాబోతుంది పెన్ను సునామీ, పవన్ కళ్యాణ్ సునామీ అలాగే ఉంటుంది. సరిగ్గా 3 రోజుల ముందు నుంచి ఇలా లేస్తుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, కుటుంబ శంకర్ నుంచి చూస్తున్నాం. లేదు
హైప్ లేదు, పాటలు బాగాలేవు, టీజర్ బాగాలేదు, గెటప్ బాగాలేదు, ప్యాంట్ బాగాలేదు. ఇలాంటివన్నీ చూసి చూసి ప్రతి సినిమా కూడా ఫస్ట్ డే రికార్డులు ఏది కూడా మిస్ అవ్వదు, ఇది కూడా మిస్ అవ్వదు. చివరికి బ్రో సినిమా కూడా చిన్న చిన్న గెస్టులు చేసిన సినిమాలు కూడా అద్భుతమైన ఓపెనింగ్ తీసుకుంటాయి గోపాలతో సహా. ఇది కూడా తీసుకుంటుంది. ఎవరు ఫ్యాన్స్ ఎవరు కూడా కంగారు పడద్దు. అంతెందుకు, వైఎస్ జగన్కి ఒక కొడుకుండే, అతడు హీరోగా వచ్చినా కానీ ఆ సినిమా బాగుంటే జనసేన పార్టీ, ఆ సినిమా కనుక బాగుంటే దాన్ని జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఆపలేదు, అడ్డుకోలేదు. ఒక మంచి కంటెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్ అవ్వడం అనేది, లేకపోతే దాని స్థాయికి తగ్గట్టుగా పర్ఫామ్ చేయకపోవడం అనేది జరగదు. ప్రతిది కూడా దాని క్యాలిబర్కి మించి ఆడుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తెలుగు పీపుల్. ఇక పవన్ కళ్యాణ్ అంటే మన దైవం, ప్రతి ఒక్కడి యువతకి దేవుడు. ఏ తరమైన ఆయన తరమే. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రతి జనరేషన్ గుర్తుంచుకోబోయే హీరో, గుర్తుంచుకుంటున్న హీరో. అంత పుల్, అంత బాక్స్ ఆఫీస్ పుల్, అంత జనాల మనసులో చిరగ్గని ముద్ర వేసుకున్న స్టార్ హీరో ఎవరూ లేరు. సీరియస్లీ చెప్పాలంటే ఆ క్రేజ్ అది ఇంకా ఒక రేంజ్, దానికి కొలమానాలు లేవు. అది ఎవరెస్ట్ అంటే ఇప్పుడు ఆ క్రేజ్ ఎత్తు కొలవాలి అని చెప్పేసి అంటే ఎవరెస్ట్ శిఖరం కూడా సరిపోదు. అది యాంటీ ఫ్యాన్స్ కూడా తెలుసు. రాబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రాబోతుంది. ఖచ్చితంగా అది మాస్ మసాలా, మంచి పటాస్ సరుకు మొత్తం ఉండబోతుంది. అప్పటి నుంచి మొదలవుద్ది. హైప్ జయ్య లేస్తుంది. కావాలంటే చూడండి. మంచి మంచి రికార్డులు కూడా బదులు కొడతాం. సాంగ్స్ 1-2 డిసప్పాయింట్ చేసినా కానీ మనకు పోయేదేం లేదు. రాబోతుంది అంతా కూడా మందే. పిచ్చెక్కిద్దాం. జై హింద్.